హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంటీస్ కిచెన్ క్లబ్. ఈరోజు మన వీడియోలో చాలామందికి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన గుత్తి వంకాయ కర్రీని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టం, కానీ చేసుకోవాలంటే కష్టం అనుకుంటూ ఉంటారు కదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రిపరేషన్ని చూద్దాం. అందుకోసం కొంచెం చింతపండును తీసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా కొంచెం చింతపండును తీసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ చింతపండును తీసుకుంటే కర్రీ అనేది మసాలా ఫ్లేవర్ పోయి పులుపు తెలుస్తుందండి. ఈ విధంగా చింతపండును నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో వంకాయలను తీసుకుంటున్నాను. మీరు ఏ కలర్ వంకాయలైనా తీసుకోవచ్చు. మీరు నల్ల వంకాయలైనా, తెల్ల వంకాయలైనా, లేకపోతే ఇలాంటి డబుల్ కలర్ వంకాయలైనా, ఏ వంకాయలైనా తీసుకోవచ్చు. నేను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు కర్రీ చేసినా ఇదే విధంగా చూడండి, ఈ విధంగా వెనక నుంచి ముందుకు, అలాగే తరువాత ముందుకు తిప్పి ముందు నుంచి వెనక్కు ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేయడం వల్ల వంకాయ ముచ్చుకుల దగ్గర కూడా బాగా ఉడికిపోతుందండి. అందుకని నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. మీకు ఇలా ఇష్టం లేకపోతే నార్మల్గా 4 పాయల్లాగా కట్ చేసుకుంటారు కదా, అలా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మీరు ఇలా కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. 2 రకాలుగా వంకాయలను కట్ చేసుకోవచ్చు. మీరు ఏ రకంగా అయినా వంకాయలను కట్ చేసుకుని ఉప్పు వేసిన వాటర్లో వేసుకుని పెట్టుకోవాలండి. ఈ విధంగా ఉప్పు వేసిన వాటర్లో పెట్టుకోవడం వల్ల వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయండి. ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని కాస్త వేగిన తర్వాత అందులోకి కొంచెం కొబ్బరి కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ సుమారుగా 2 ఇంచుల కొబ్బరిని వేసుకున్నాను. తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాలు కూడా వేసుకోవాలి. ఇందులోకే 3 టీ స్పూన్ల ధనియాలు వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టీ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇందులోకి చివరిగా కొంచెం కసూరి మేతిని కూడా వేసుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కాస్త నలిపి వేసుకోవాలి. ఈ కర్రీలోకి కసూరి మేతిని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మీరు ఇష్టం ఉంటే కాస్త ఆయిల్ కూడా వేసుకోవచ్చు, లేకపోయినా ఏం పర్వాలేదు. ఈ విధంగా 6-7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం అల్లం వేసుకుని ఒకసారి కలిపి ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా తీసుకొని కట్ చేసుకుని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాను కూడా వేసుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులను వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న ఈ పౌడర్లోకి మనం వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ గుత్తి వంకాయ కర్రీకి కాస్త ఎక్కువగానే పడుతుంది కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ విధంగా కాస్త ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఆవాలు, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయల ఫ్లేవర్ కూడా ఈ గుత్తి వంకాయ కర్రీలో చాలా బాగుంటుంది.
పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకోవాలి. మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని వంకాయల్లో కూరి కూడా తీసుకోవచ్చు. నేను అలాగే తీసుకుంటున్నానని, ఎలా తీసుకున్నా వంకాయకి మసాలా అనేది బాగా పడుతుంది. మీరు అలా అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా కాస్త వేయించుకొని అందులోకి మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ వేసుకుని కాస్త వేగిన తర్వాత మూత పెట్టుకుని ఈ విధంగా వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా బాగా పైకి తేలినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత కారము, అలాగే కాస్త గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుని వంకాయలు ఉడకడానికి కావలసినంత వాటర్ కూడా పోసుకొని ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారా, కర్రీ అనేది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి, అందులో చింతకాయ గుజ్జును కూడా తీసుకొని ఈ విధంగా పోసుకొని మళ్ళీ ఒక 10-15 నిమిషాలు కర్రీని బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత కర్రీ చూసారా చక్కగా ఉడికిపోయింది. అలాగే వంకాయలు కూడా చెదిరినట్లు బాగా ఉడికిపోయింది కదండి. ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేలింది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోయింది కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.